రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం ధ్యానించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన సర్వశక్తిమంతుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలనగా వారు బహు శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించి వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనోపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతడుకు తామే ఇచ్చిరని, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతడు తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఇదిగాక మొదట ఎలోహిమునకును సర్వశక్తిమంత చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టినో అలాగునని దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయమును అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మాయడలనున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలనని చెప్పుచున్నాను. మీరు మన ఎలోహిమైనటువంటి యెహోవా కృపను ఎరుగుదు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి ఆ తాత్పర్యము చెప్పుచున్నారు. సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుడు ఎందే గాక చేయ తలపెట్టుడు ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగో కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తిగునట్లు మీరు ఆ కార్యమును ఎప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించింది కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవాలని ఇది చెప్పుడు లేదు గాని హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువ మిగులలేదని, తక్కువగా కూర్చుకునే వానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉన్న నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలా చెప్పుచున్నాను. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాసిదోనియా సమాజం గురించి రాయబడి ఉన్నది. వారు బహు నిరుపేదలైనప్పుడు కూడా వారు దాతృత్వము
బహుగా ఉండేది. అందుకనే వారు కృప పొందిన వారు. అలాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి కృప పొందిన వారు అంటే వారు ఎలా ఉన్నారంటే మాసిదోనియా సమాజంలోని వారు చాలా నిరుపేదలు, పేదల కంటే కూడా నిరుపేదలు. చూడండి, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అయితే ఇక్కడ మెస్సి ఒక మాట చెప్పాడండి పిల్లరా, అంటే పౌలు గారి ద్వారా ఆయన ఏం చెప్పాడనండి, మీరు మన యాశ్వా మెస్సయ్య కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు అయ్యిండి మీరు తన దారిద్ర్యముల ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో చాలా మంది స్త్రీలు లేదా కన్యకలు అక్కడ రాణి కోసము చాలా మంది అక్కడ కూర్చోబడ్డారు. కూర్చోబడితే ఆశ్వేశ్వరు రాజు ఏం చేశాడంటే ఒక్క స్త్రీని మాత్రమే, ఆమె ఎస్తేరు, ఆ ఎస్తేరు ఆయన ఎన్నుకున్నాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లోకములో ప్రజలు ఏం చేస్తారంటే లోకములో ఒక ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళు ఎన్నుకుంటారు. కానీ మనం అలా కాదు, మనం ఎన్నుకోవడం కాదు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడని బైబిల్ చెప్తుంది. లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళలో నుండి మనల్ని ఆయన ఒక పేద వధువుని ధనవంతురాలుగా చేయడం కోసము ఆమెను ఎన్నుకున్నాడని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఎస్తేరు ఆ కాలంలో మనం చూస్తే చాలా పేద స్త్రీ, పేద అమ్మాయి, చాలా పేద స్థితి కలిగింది. కానీ రాజు ఏం చేశాడు చెప్పండి, అలాంటి ఎన్నిక లేదు. అందరూ కూడా ఆమెని ఎన్నిక చేయలేదు. అంటే ఎన్నిక చేయలేదంటే ఈమె రాజు భార్యగా ఏమి సరిపోదురా, మనమే సరిపోతాం, మనమే రాజు భార్యగా రాణిగా మనం ఎన్నిక చేయబడతావురా. అసలు ఈమె రాణిగా ఎన్నిక చేయబడడానికి ఏమి లక్షణాలు లేవు, ఏమి డబ్బు లేదు, అందము లేదు, అవి లేవు, ఇవి లేవు. కాబట్టి ఇవేమి కూడా ఎన్నిక చేయబడదురా. అసలు వాళ్ళు ఆమె రాణిగా ఎన్నిక చేయట్లేదు, రాణిగా ఎస్తేరుని వాళ్ళు ఎన్నిక చేయడంలా. కానీ ఎన్నిక లేనటువంటి ఆ జనుల్లో ఎన్నిక లేనటువంటి ఎస్తేరుని రాజు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆమె యొక్క హృదయాన్ని చూసి ఎన్నుకున్నాడు ఆయన. అందుకనే 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు, నీ కోసం ఆయన రక్తము కార్చాడు, ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఒక ఎన్నిక జరుగుతా వస్తా ఉంది, ఆయన ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే ఒక రాణి ఆయనకు కావాలి, లేకపోతే బిడ్డలు ఆయనకు కావాలి, ప్రజలు ఆయనకు కావాలి. ఒక ఎన్నిక. నీకు అర్థమైందా? నువ్వు అందరికి ఓటేస్తావా? అందరిలో ఒకరికి వేస్తావా? ఎవరిలో ఒకరికి వేస్తావు ఓటు. అందరికైతే ఏమైపోతే చల్లదు. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అనుకొని నిలబడ్డ వాళ్ళందరికీ వేసామనుకో, అది పని చేస్తా, పని చేయి. ఇక్కడ కూడా ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, అనేక మందిని కాదు. ఎస్తేరులో కాలంలో మనం చూసినట్లయితే చాలా మంది స్త్రీలు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నా ప్రాణ ప్రియురాలు ఒక్కతే. అందరు స్త్రీలను ఎన్నుకున్నారు అనుకోండి. మన హైందవ గ్రంథాల్లో ఉంటుంది కదా, కృష్ణుడు గోపికలు, ఆయన కూడా అలాగే అయిపోతాడు. ఆశ్వరోజరాజు కూడా ఏమైపోతాడు చెప్పండి? అలాంటి వాడు అయిపోతాడు. కానీ మెస్సీకి ఛాయిగా ఉండడం. అందుకనే అతడు కృష్ణుడు చాలా మంది గోపికలు, అది ఈ రోజుల్లో అయితే ఒప్పుకుంటారా? కానీ ఆయన ఏమంటున్నారు? పరమాత్మ అంటున్నారు. కానీ మన మెస్సీ అలా కాదు. ఇలారా మీరు గమనించండి. ఆశ్వరోజు రాజు కనుక మనం చూసినట్లయితే ఎస్తేరుని ఎన్నికలేని ఎస్తేరుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చూడండి, మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
26 వచ్చిన మనం ఒకసారి చదువు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము గలవారైనను అనేకులు పిలవడలేదు, కానీ ఏ శరీరం సర్వశక్తిమంతుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వారిని వేరే వారిని సర్వశక్తిమంతులు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని సర్వశక్తిమంతులు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని సర్వశక్తిమంతులు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని జనాన్ని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేశాడంట? ఎన్నుకున్నాడంట. ఆనాడు ఎస్తేరు వాళ్ళందరి చేత తృణీకరించబడింది. మా అలాగా ఈ అందంగా లేదు, మాకున్న ముక్కు నా ముక్కు ఎంతో బాగుంది, ఎస్తేరు ముక్కు బాగులేదు, మా కళ్ళు ఎంతో బాగున్నాయి, ఏంటి మా ఎస్తేరు కళ్ళు ఏం బాగులేవు, అందరూ అలాగా, అందువల్ల ఇవేమి రాణిగా పనికిరాదు, నేను చాలా హైట్గా ఉన్నాను, చక్కగా ఉన్నాను, నా నడక బాగుంది, కానీ ఎస్తేరు నడకేం బాగలేదు అని అనుకున్నారు అందరు కూడా. కానీ పిల్లరా, ఎన్నిక లేదు. ఎస్తేరుకి అక్కడ ఏమి లేదు చెప్పండి, ఎన్నిక లేదు. కానీ ఎన్నిక లేని ఎస్తేరు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన ఎన్నుకున్నాడు. ఆయన అందుకే బైబిల్ చెప్తుంది, వెదకని వారికి నేను దొరికి తిని, విచారింపుని వారికి ప్రత్యక్షమైతిని. నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా ఎదుగు రాలేరని ఉంది. మనం ఆయన ఆకర్షించడం కాదు, మనల్ని ఆయన ఆకర్షించాడు, మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. లోకములో ప్రజలు ఎన్నుకుంటారు, లోకములో జనులు ఎన్నుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాడిని, వాళ్ళు కోరుకున్న వాళ్ళని అందరూ. కానీ పిల్లారా, మనమైతే అలా కాదు. ఆయనే, ఆ మెస్సయ్యే మనల్ని ఎన్నుకున్నాడు. ఆ పురుషుడే తన వధువుని ఎన్నుకున్నాడు. అలాగే పురుషుడు ఒక స్త్రీని భిన్నంగా అంటారు. పురుషుడు ఒక స్త్రీని ఎన్నుకున్నట్లు పిల్లారా, అతని గుణ లక్షణాలు తెలుస్తాయి అన్నాడు. అతడు కనుక మంచి క్రైస్తవుడు అనుకో, అతడు మంచి క్రైస్తవ స్త్రీని అతడు ఎన్నుకుంటాడు. అదే అతడు క్రైస్తవుడయ్యండి, అతడు పరిశుద్ధాత్మ లేనివాడు అనుకోండి, అన్ని స్త్రీని ఎన్నుకుంటాడు. అప్పుడు అతడిలో ఉన్నది ఆత్మ, అన్య ఆత్మ. అతడు ఎన్నుకునే దాన్ని బట్టే ఆమెలో ఏ ఆత్మ పనిచేస్తుందో, అతడు ఏ ఆత్మ పనిచేస్తుందో తెలుస్తున్నాడు. నీకు అర్థమైందా? అందువల్లే కాబట్టి పిల్లారా, చాలా మంది పురుషులు ఈనాడు ఏం చేస్తున్నారు? క్రైస్తవుల గురించి క్రైస్తవులు అని చెప్పుకుంటూ అన్ని స్త్రీలని, అన్యుల అబ్బాయిలని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నుకుంటుంటారు. సంబంధాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు చెప్పండి? ఎన్నుకుంటుంటారు. తల్లిదండ్రులు కూడా ఆస్తిని చూసి, ఉద్యోగాలు చూసి, పర్లేదులే, అన్యుడైనా పర్లేదులే, ఎవడైతే ఏమైందిలే, ఆ అన్యుల అమ్మాయి అయినా పర్లేదులే, కానీ అతడు ఎన్నుకునే దాన్ని బట్టి అతడిలో ఉన్న ఆత్మ ఏదో చెప్తుంది అనమాట. అతడు అన్యుల అమ్మాయిని ఎన్నుకున్నాడు, క్రైస్తవుడండి, అతడిలో ఉన్న ఆత్మ ఏంటి చెప్పండి? అన్యాత్మే. క్రైస్తవుడి పేరు క్రైస్తవుడే కానీ అన్యాత్మే. అలాగే ఒక అమ్మాయి అన్యుల అబ్బాయిని ఎందుకుందంటే ఆమెలో ఉన్న ఆత్మ అన్యాత్మ, లోకాత్మ, పరిశుద్ధాత్మ కాదు. క్రైస్తవురాలైనప్పటికీ కూడా చక్కగా పాటలు పాడుతున్నా, వాక్యం వింటున్నా, ఏం చేస్తున్నా, ఆమె ఎన్నుకున్న దానిని బట్టి ఆమెలో ఆత్మ లోక సంబంధమైన దయ్యపు ఆత్మ. అదే ఆ అబ్బాయిలో కూడా ఉన్న ఆత్మ, క్రైస్తవుడు అయ్యిండి కూడా అన్యుల అమ్మాయిని చేసుకుంటారన్నారంటే అతడిలో ఉన్న ఆత్మ ఏంటి చెప్పండి? అతడు అన్యుల అమ్మాయిని ఎన్నుకున్నాడంటే అతడిలో ఉన్న ఆత్మ అన్యాత్మ, లోకాత్మ, దురాత్మ. కాబట్టి పిల్లారా, అందువల్లే నువ్వు ఎన్నుకునే దానిని బట్టి నీ గుణమేంటో తెలియజేస్తాయి. నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి. నువ్వు బైబిల్లో ఆహాబు ఉన్నాడు. ఆహాబు యూదుడు, క్షమించండి, ఇజ్రాయేలీయుడు. అతడు ఏం చేశాడు చెప్పండి? అన్ని స్త్రీని వివాహం ఆడాడు. ఆమె అందాన్ని చూసి, అవి చూసి, ఇవి చూసి వివాహం ఆడాడు. అప్పుడు అతనిలో ఉన్న ఆత్మ ఏదో తెలియజేయబడుతుంది. అతనిలో ఏ ఆత్మ ఉంది? దయ్యపు ఆత్మ, లోకాత్మ ఉంది. కాబట్టి లోక సంబంధమైనటువంటి ఆ యెజబెలు వివాహం చేసుకున్నాడు. ఏమైపోయింది? అతడి జీవితం నాశనం అయిపోయింది. పరలోకం లేదు, ఏమి. లోక సంబంధమైన సుఖభోగాలు ఇవి చూసుకొని, సంతోషాలు చూసుకొని అలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటారు.
నరకానికి పోతారు. ఇంకా అర్థమైందా? అలాంటి ఆ యొక్క ఆహాబు ఎలాంటి దాన్ని ఎన్నుకున్నాడు చెప్పండి? అన్య స్త్రీని, ఇశ్రాయేలు అతడు. అలాంటి అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. అలాగే నామము ధరించుకున్న నీవు కూడా మత్స్యాకోళ్ళను అన్యులను వివాహం చేసుకోకూడదు. ఎందుకని? వాళ్ళలో ఉన్న ఆత్మ వేరు, నీలో ఉన్న ఆత్మ వేరు. ఆ పెళ్లి చేసేస్తే అన్ని సర్దుకుంటేలే, అయ్యా ఈ పొత్తులే వాళ్ళే మారిపోతారులే అని చేసేస్తారు చాలామంది. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఆ విధంగా చేసేస్తున్నారు. ఏమి కాదు సుమా పిల్లారా, మీరు ఆలోచన చేయండి. నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి నీ గుణం ఏమిటో తెలియజేయబడుతుంది. ఇక్కడ ఆశ్వరాజు ఎన్నుకోవడంలో ఆశ్వరాజు గుణము, అతడు మంచి గుణవంతుడని. ఎందుకంటే మంచి గుణవంతురాలైనటువంటి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, దాన్ని బట్టి అతను మంచి గుణవంతుడని తెలియజేయబడుతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ ఆహాబు ఒక చెడ్డ స్త్రీని, ఒక అన్య స్త్రీని, ఒక విగ్రహారాధికురాలు, ఒక పాపాత్మురాలు, చెడు తిరుగుతూ ఉంటుంది, సినిమాలు చూస్తుంటది, షికార్లు తిరుగుతుంటది, వీడియో గేమ్లు ఆడుతుంటది. అలాంటి చెడ్డ అమ్మాయిని ఆహాబు వివాహం చేసుకున్నాడు కాబట్టి అతను చెడ్డ మనసు అని మనకు తెలిసిపోతాడు. అలాగే చాలా మంది పిల్లలు కాలేజీలకు వెళ్ళి, స్కూల్కి వెళ్ళిపోయి అలాంటి వాళ్ళ అన్యుల పిల్లలు వెంట పడుతూ ఉంటారు. అన్యుల అబ్బాయిలంట, అన్యుల అమ్మాయిలంట వెంట పడుతూ ఉంటారు. వాళ్ళలో ఉన్న ఆత్మ కూడా చెడ్డాత్మే. చెడ్డాత్మ కలిగిన వాళ్ళే చెడ్డోళ్ళు వెంట పడుతుంటారు అన్నమాట. కాబట్టి పిల్లారు ఇక్కడ మెస్సేజ్ కనుక మనం చూసినట్టు ఆయన ఎన్నుకుండులో పిల్లారా, మనల్ని ఎన్నుకోవడంలో పిల్లారా ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు? ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. ఎన్నిక లేని వారు. బైబిల్లో మనం దావీదు మనం చూసినట్లయితే తన సహోదరులు చేత ధృవీకరించబడ్డాడు దావీదు. అందరూ కూడా యుద్ధము, ఎందుకంటే ఆ యొక్క ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నామని వాళ్ళు ప్రకటించినప్పుడు యెష్షయిలందరిని కూడా యుద్ధానికి పంపించాడు, తన కొడుకులందరిని కూడా. కానీ ఈ యొక్క దావీదు దగ్గరకు వచ్చేటప్పుడు చిన్నవాడుగా ఉన్నాడు కదా, యుద్ధానికి పనికిరాడని, యుద్ధానికి ఉపయోగపడ్డని, ఇతరే యుద్ధం చేస్తాడని గొర్రెల దగ్గరకు పంపించాడు. ఎన్నిక చేయబడలేదు, ఎన్నిక చేయలేదు. వాళ్ళ తండ్రి అతన్ని యుద్ధము కోసం ఎన్నిక చేయలేదు, యుద్ధానికి పంపడానికి ఎన్నిక చేయలేదు. అతను ఒక ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. కానీ సర్వశక్తి మనుషుల దృష్టిలో ఎన్నిక లేని వాడుగా ఉన్నప్పటికీ సర్వశక్తి దృష్టిలో అతను ఎన్నుకొనబడిన వాడుగా ఉన్నాడు. యుద్ధములో ఇజ్రాయెలు రక్షించిన కొరకై ఆయన వాడుకోవడానికి దావీదు ఎన్నిక చేయబడిన వాడుగా ఉన్నాడు. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా సంఘాలు మన యొక్క ఆయన యొక్క నామమును బట్టి, రేకు నక్షత్రం యొక్క వర్తమానమును బట్టి ఈ సంఘాలన్నీ కూడా మనల్ని క్రైస్తవులుగా, సర్వశక్తిమంతుని బిడ్డలుగా మనం గుర్తించకపోవచ్చు, ఎన్నిక చేయకపోవచ్చు. కానీ ఆయన ఈ లోకములో మనల్ని ఎన్నిక చేయకపోవచ్చు, కానీ మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నమస్కారం. ఆయన రాజ్యం కోసము, ఆయన దేశంలో ఆయన ప్రజలుగా ఉండడం కోసము గొప్ప ధనవంతులకు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. చూడండి, మన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. నలభై 6వ వచనం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండు అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వారి నుంచునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన నామముస్తారు. హల్లెలూయా. ఎందుకు ఒక ఎన్నిక అంటే ఆ ధనమే కలిగిన రాజ్యంలోనికి, మరణం లేని రాజ్యంలోనికి, అలాంటి నిన్ను కూడా గొప్ప ధనవంతులుగా చేయడం కోసం. ఎందుకంటే చాలా చోట్ల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు పెడతా ఉంటారు, ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఉద్యోగం కోసం ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, మనల్ని ధనవంతులకు చేయడం కోసం ఎన్నిక. ఆయన నామముస్తారు. హల్లెలూయా. ధనము కలిగిన రాజ్యంలో నివసించడం కోసం ఎన్నిక. ఎన్నిక లేని వారిని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. అంటే శాశ్వతమైన ధనవంతులుగా, ఏదో సులభమైన కొంతకాలం కాదు.
అబ్రహాము వలె కొంతకాలం కాదు, మీకు అర్థమైందా? వాళ్ళ వలె కాదు. ఆయన ఎలాగైతే శాశ్వతంగా ధనవంతుడు, అలాగే మనల్ని కూడా గొప్ప ధనవంతుడుగా. యోబున్నాడు గొప్ప ధనవంతుడు, కానీ కొంతకాలం అతడు బహు పేద స్థితిని అనుభవించాడు. ఆయన అవునా, సమస్తాన్ని కోల్పోయాడు. మరలా సర్వశక్తిమంతుడిని ఇంకా రెట్టింపు ధనవంతుడిగా చేశాడు. కానీ ఈ భూమి మీద ఇవన్నీ కూడా బైబిల్ ఏం చెప్తుంది? సమస్తం వ్యర్థం 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 అని చెప్తున్నాడు. సమస్తము లోకము దాని ఆశయం గతించును గాని ఆయన చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలుచు. కాబట్టి పిల్లారా, మనల్ని ఇప్పుడు ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఎన్నుకుంటారు. ఎన్నిక లేని వారిని ఆయన, కాబట్టి ఎన్నిక లేని వధువుని, ఎన్నిక లేని ప్రజలని ఎన్నుకొని గొప్ప ధనము గల రాజ్యానికి సొత్తుగా, స్వాస్థ్యముగా, వారసులుగా ఆయన చేయడానికి వచ్చాడు. ఆయన అందుకని ఆయన దరిద్రులుగా వచ్చి రక్తం వచ్చింది ఇచ్చి, ఆయన రక్తమును కార్చి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను ఆయన బిడ్డగా చేసుకొని, ఆయన సొత్తుగా చేసుకుని, ఇప్పుడు ఆయన యొక్క ఎందుకంటే ఆయన గొప్ప ధనవంతుడు కాబట్టి ఇప్పుడు ధనము కలిగిన రాజ్యంలోనికి ఆ ధనవంతుడు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన నామనిస్తారు. ఇప్పుడు మీరు మొదటి రాకడికి రెండవ రాకడికి ఒక వ్యత్యాసాన్ని గమనించాలి. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే భూమి మీదకి ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని గొర్రె పిల్లగా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన నేను తీసుకొని వెళ్ళడానికి దరిద్రుడుగా కాదు, రాజుగా వచ్చాడు. షాలేము రాజుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్వరోజు రాజు ఎలాగో, ఆశ్వరోజు రాజు చేతిలో సమస్తము ఉంటుంది. ప్రధానమంత్రి నడుకుని ప్రధానమంత్రి కింద మంత్రులు ఉంటారు, అంటే ముఖ్యమంత్రులు ఉంటారు, ఆ తర్వాత మంత్రులు ఉంటారు, అలాగే అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రధానమంత్రి ఏం చెప్తే అది చేస్తారు. అందరూ పనివారు, వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు అందరూ కూడా ప్రధానమంత్రి. అది అమెరికా అయితే అధ్యక్షుడు, మనకి ఇక్కడ ప్రధానమంత్రి ఎలాగో అమెరికాలో అధ్యక్షుడు సమస్తము. అతను గొప్ప ఆ రాజ్యం అంతా కూడా అతని చేతిలో ఉంటుంది. ఆ రాజ్యంలో ప్రజలందరూ, అధికారులు, మంత్రులందరూ కూడా అతని చేతిలో ఉంటారు. కాబట్టి అలాంటి ధనవంతుడిగా ఇప్పుడు రెండవసారి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే దరిద్రురాలైన నిన్ను, ఈ లోకములో దరిద్రుడుగా ఉన్నటువంటి నిన్ను ఆయన ఈ లోకంలో ధనవంతుడుగా కాదు కానీ ఆయన రాజ్యములో, ఆ ధనము కలిగిన రాజ్యములో నువ్వు కూడా ధనవంతురాలుగా ఉండాలని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొదటి రాకడలో ఆయన దరిద్రుడుగా వచ్చాడు. రెండవ రాకడలో రాజుగా, యూదా గోత్రపు సింహముగా, రాణిగా చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడు ఎన్నిక లేనటువంటి ఎస్తేరు ఏమైపోయింది చెప్పండి? రాణిగా ఎన్నిక చేయబడింది. ఈ లోకంలో సంఘాల్లో మనం ఎన్నిక లేని వారంగా ఉన్నాం. లోదర్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, అయ్యా మీరు అసలు క్రైస్తవులు కాదు, మీరు అసలు ఏదో మీరంతా దుర్బోధ, మీరేదో వేరే బోధ, వాళ్ళు అసలు ఎన్నిక చేయరు, మీరు అసలు దేవుని బిడ్డలు కాదంటారు. కానీ మనల్ని ఆయన ఎన్నిక చేసుకున్నారు. ఎన్నిక లేని మనల్ని ఆయన ఇప్పుడు ఒక ఎన్నిక జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఎన్నికంటే ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకొనడమే. హల్లెలూయా. అలే న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి మనం చూద్దాం. ఆయన ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడని ఈ వాక్యం ద్వారా మనము చూడమ్మా. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం. యావే దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషులకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. గిద్యోను మిద్యానీయులకు మరుగయుడినట్లు గాలుగు చాటున గోధుమలను
దొల్లగొట్టుచుండగా యావే దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యావే నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యావే మాకు తోడయుండి ఎనలా ఇదంతయు మాకేలా సంభవించును? యావే ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను? యావే మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పిను. అంతగా యావే అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలిన వాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, ఎన్నిక లేనిటువంటి గిద్యోను నాయన, ఎన్నిక లేని కుటుంబం. మనుష్య గోత్రముల్లో చాలా మంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఈ కుటుంబాన్ని తృణీకరిస్తున్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా ఎన్నిక లేని కుటుంబం. వాళ్ళని ఒక మనుష్య గోత్రికులుగా ఎన్నిక చేయడం లేదు. అసలు ఎన్నిక లేనటువంటి తృణీకరించబడినటువంటి ఆ గిద్యోను కుటుంబములో నుండి గిద్యోను నాయన వారిని రక్షించు నిమిత్తమై ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్నిక లేని మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎన్నుకున్నాడు. నిన్ను ఎన్నిక లేని నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన రాజ్యం కోసం ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన వలె నువ్వు కూడా ధనవంతురాలు కావాలి, ఆయన వలె నువ్వు కూడా మహిమ శరీరము కలిగి ఉండాలని, ఆయన వలె నువ్వు కూడా మరణం లేని దానిగా ఉండాలని, ఆయన వలె నువ్వు కూడా ఆయన యావదాస్తి మీద ఆయన నియమించాలని నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా, నా ప్రాణనాదుడా నీదు ప్రాణమిచ్చితివే, నా ప్రాణనాదుడా నీదు, నేను నీ వాడను యేషువా, నేను నీ వాడను యేషువా, స్తుతింతును ఏ రీతి సేవింతును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా, వెదకిన నిలచేతివే, వెంబడి జగ పిలచితివే. హల్లెలూయా. వెదకిన నిలచేతివే, వెంబడి జగ పిలచితివే, పాప బ్రతుకును మార్చితివి, పాప బ్రతుకును మార్చితివి, నీకు సుతునిగా చేసితివి, నీకు సుతునిగా చేసితివి, నా ప్రాణనాథుడా నీకు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాథుడా
నీకు ప్రాణమిచ్చి నేను నీ వాడను యేషువా, నేను నీ వాడను యేషువా, ఇలా లోకంలో అనేక మంది ఉన్నారు. ప్రపంచంలో గొప్ప ధనవంతులు ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు, గొప్ప విద్య కలిగిన వారు ఉన్నారు, పాండిత్యము కలిగిన వారున్నారు, లోకములో సమస్తము ఎరిగిన వారున్నారు. కానీ వాళ్ళందరూ కాదని ఎన్నిక లేని నిన్ను ఆయన రాజ్యం కోసము, గొప్ప ధనవంతులుగా చేయడం కోసము ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఇక్కడలాగా ఉండవు, ఇక్కడలాగా దరిద్రురాల్లాగా ఉండవు, దరిద్రమైనటువంటి దానిగా పిలవబడవు. ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ప్రపంచంలో ధనవంతురాలు ఎవరున్నారంటే ఆయన వధువే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మోషే ప్రజల ఎన్నికను తునీకరించాడు. అయ్యా పరో తర్వాత నీవే రాజుగా ఉండయా, నీవే రాజుగా ఉండంటే అతడు అల్పకాలపు పాపభోగులు అనుభవించుట కంటే ఈ ప్రజలు ఇజ్రాయేల్ శ్రమలు అనుభవిస్తున్నారే, వాళ్ళతో పాటు శ్రమలు అనిపించిన వాళ్ళతో నేను మట్టి పిసుకుతా, వాళ్ళతో పాటు నేను ఆ యొక్క ఇటుకలు తయారు చేస్తా, వాళ్ళతో పాటు నేను అవన్నీ పనులు చేస్తాను తప్ప నేను అల్పకాల పాపభోగాలు నాకు వద్దని తృణీకరించాడు. పిల్లారా, అతడు ఆ యొక్క ఐగుప్తుల చేత తృణీకరించబడ్డాడు. అతడు ఒక సమయంలో అతడు ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. రాజుగా ఎన్నిక చేయబడ్డానికి ఏమాత్రం కూడా బలము లేదు, జ్ఞానము లేదు, యుద్ధ నైపుణ్యములు సమస్తము మర్చిపోయాడు అతను 40 సంవత్సరాలు అయినప్పటికీ. అందుకనే మోషే 120 సంవత్సరాలు బ్రతికితే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు బయట ఉన్నారు. అంటే మిద్యానీయులు క్షమించండి ఆ పిల్లారా ఆయన గొర్రెలు కాచుకుంటూ ఆ యొక్క పొదలో ఆయన దర్శించే వరకు, సర్వశక్తిమంతుని దర్శించే వరకు 40 సంవత్సరాలు. తర్వాత మరలా 40 సంవత్సరాలు అరణ్య మార్గములు, కానాను అరణ్య మార్గంలో. కాబట్టి పిల్లరా అక్కడ మోషే ఏమాత్రం కూడా రాజుగా లోకరీతిగా రాజుగా ఎన్నిక చేయబడ్డానికి కనపట్టలేదు. బలహీనుడుగా ఉన్నాడు, ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. అందుకనే సర్వశక్తి మంత్రులు ఎప్పుడు కూడా ఎన్నిక లేని వారిని ఆయన వాడుకుంటాడు. లోకంలో తునీకరించబడిన వారిని వాడుకుంటాడు. లోకంలో మనుషులను గుర్తించాలి, నన్నందరూ కూడా చెప్పుకోవాలి, నా గురించే మాట్లాడుకోవాలి. అతడు ఎలాగా, అతడు అలాగా, ఇతడు ఎలాగా, అతడు అంత గొప్పోడు, ఎంత గొప్పోడు, అంత జ్ఞానం కలిగినోడు, ఎంత జ్ఞానం కలిగి, అంత తెలివైనోడు అందరూ చెప్పుకోవాలనుకుంటారు. అలా యుద్ధాలు చేశాడు, ఇలా యుద్ధాలు చేశాడు, అతడు ఎన్నో విజయాలు ఇచ్చాడు. మనుషుల చేత పొగడబడాలని, మనుషుల చేత కీర్తించబడాలని, మనుషులందరూ కూడా తను చెప్పుకోవాలని, అలాంటి వాళ్ళకే, మనుషులు మెప్పు కోరే వాళ్ళకే ఇప్పుడు అసూయ ఉంది. ఎవరన్నా ఇతరులు మెప్పుకుంటే అసూయ పడటం, లోక సంబంధ ఆశలు కోరికల వాళ్ళకే పక్క వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు కూడా అసూయ అవన్నీ ఉంటాయి. సౌలుకి అదే ఉండేది. సౌలుకి ఆ రాజ్యకాంక్ష ఉండేది ఎప్పుడు కూడా. ఆ రాజ్యకాంక్షను బట్టి దావీదు మీద ఏమైపోయాడు చెప్పండి, అసూయ పడతా ఉండేవాడు. ఎప్పుడు కూడా అసూయపడి ఎప్పుడు కూడా కోపంతో ఉండేవాడు, కక్షతో ఉండేవాడు. దావీదుని ఏదే విధంగా చంపేయాలని చూస్తూ ఉండేవాడు, ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. పళ్ళు పడపడ గురుగుతూ ఉండేవాడు, గుడ్లు ఎర్రగా మారిపోయిండేవి, కోపంతో ఉండేవాడు సౌలు. కానీ పిల్లారా సర్వశక్తి మంత్రులు ఏం చేశాడు చెప్పండి, తృణీకరించబడిన సౌలు చేత తృణీకరించబడిన బలము కలిగిన, ఎన్నిక కలిగిన, జ్ఞానము కలిగిన సౌలు చేత తృణీకరించబడిన దావీదును ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మోషేను ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిని, పేతురున్నాడు, విద్య లేని పామరుడు, ధర్మశాస్త్రం ఏం తెలియదు, యశాగ్రంథం తెలీదు, ఏమీ తెలీదు, రాత్రింబవులు కూడా ఏం చదివేవాడు కాదు, అతనికి ఏమి తెలీదు. ఆ చదివే వాళ్ళందరూ తప్పిపోయారు. చదివే వాళ్ళందరూ కూడా ఆ ధర్మశాస్త్రం చదువుతూ దాని తప్పుడు భావాలు తీసుకొని, తప్పుడు అర్థాలు తీసుకొని, తప్పుగా అర్థం చేసుకొని, వాళ్ళు అర్థం చేసుకుంది కరెక్టే అనుకొని, వాళ్ళు అర్థం చేసుకుంది నిజమే అనుకొని, అది సత్యం అనుకొని ఆ విధంగా కల్పిత బోధలు, కల్పిత ఆలోచనలతో పోతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ పేతురుకి ఏమీ తెలియదు. ఎన్నిక లేని పేతురుని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నమ్మిస్తారు. అన్ని తెలిసిన వారిని ఎన్నుకోలా. జ్ఞానం కలిగిన వారు, ధర్మశాస్త్రం గురించి జ్ఞానవంతం ఎరిగిన వాళ్ళు ఆయన ఎన్నుకోలేదు. కానీ
సర్వశక్తిమంతుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఏమీ తెలియని పేతురు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటారయ్యా, మేము సమస్తము నీ కొరకు మేము విడిచిపెట్టుతుంది కదా అని అంటే, నా రాజ్యంలో మీరు గొప్ప ధనవంతులుగా ఉంటారని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యానికి ఒక ఎన్నిక. మొన్న ఒక ఆయన అన్నారు, నా క్యాంపస్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయండి, అమెరికాలో వాళ్ళ కంపెనీ ఉందంట, ఆ కంపెనీలో ఉద్యోగాల కోసం ఎన్నిక జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క తెలివితేటలను పరీక్షిస్తున్నారు. బాగా ఎవరైతే చక్కగా వాళ్ళు అడిగినాయని చెప్తారో వాళ్ళని అమెరికా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ కంపెనీలో పని చేయిస్తారంట. ఆ కంపెనీలో పని చేయిస్తారు. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అవి లోక సంబంధమైన కంపెనీలు, లోక సంబంధం ఉద్యోగాలు. కానీ ఇక్కడ కూడా నీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇక్కడ కూడా నీకు ఒక ఎన్నిక జరుగుతుంది ప్రపంచంలో. ఏదో అమెరికా కంపెనీలో పని చేయడానికో, లేదా జర్మనీ కంపెనీలో పని చేయడానికో, లేదా చైనా కంపెనీలో పని చేయడానికో, ఇంకొక దేశంలో కంపెనీలో పని చేయడం కోసం కాదు. పిల్లారా, అన్ని దేశాల కంటే కూడా, అన్ని రాజ్యాల కంటే కూడా గొప్ప మౌల్యమైనటువంటి ఒక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యము కోసము ఎన్నిక. ఆ రాజ్యంలో తీసుకుని వెళ్ళి ఆ రాజ్యంలో నిన్ను ఆయనతో పాటు సదా ఉండడం కోసం ఒక ఎన్నిక జరుగుతూ ఉంది. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన నామనిస్తాడు. అందువల్లే మనం ఈ జ్ఞానం, ఆయన జ్ఞానము కలిగిన వారు ఎప్పుడు కూడా లోకములో జ్ఞానం లేని వారుగా పిలువబడతారు. ఎందుకంటే బైబిల్లో మనం చూడండి, పేతురు జ్ఞానం కలిగిన వాడే. కానీ పరిచయులు అందరూ ఏమన్నారు చెప్పండి? ఇతని జ్ఞానం ఏమి లేదురా, ఇతనికి ఏ జ్ఞానమో లేదురా, మనకున్న ధర్మశాస్త్ర జ్ఞానము మనకు అన్ని తెలుసురా, ఇతను అజ్ఞానిరా అన్నారు. మెస్సీని కూడా అలాగే అన్నారు. అందుకనే లోకరీతిని గనులైన జ్ఞానులైన పిలవబడలేదు, కానీ లోకరికి ఎన్నిక లేని వాడిని, జ్ఞానం లేని వాడిని పిలిచాడు. పరిశీలన అనుకున్నా మనకున్న జ్ఞానం వీళ్ళకి లేదురా, మనకు బైబిల్ తెలిసింటే వీళ్ళకి తెలియదురా, మనకు అన్ని మనం ఎదిగిన రీతిగా వీళ్ళకి తెలియదురా అనుకునేవాడు. తెలియక ఏదో యేసు రక్షకుడని పోలిస్తున్నారు వాళ్ళు. యేసు ఎవరో వాళ్ళకి తెలియదు. యేసు పాపి, యేసు అక్రమంగా జన్మించాడు మెస్సయ్య. వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు. అందుకే ఆయన రక్షకుడే బోధిస్తున్నారు. మత్స్యాల సంఘాలు కూడా అంటుంటాయి, దేవుడు ముగ్గురని బైబిల్లో స్పష్టంగా కనపడుతుంటే, తండ్రి కుమార పరిశుద్ధాలు ముగ్గురు కనపడుతుంటే ఒక్కడంటారేంటి? వీళ్ళకి జ్ఞానం లేదురా. యేసుగురు ప్రార్థన చేశాడు కదా, మెస్సయ్య ప్రార్థన చేశాడు కదా, నేను తెలియదురా. జ్ఞానం లేని వీళ్ళు, బైబిల్ జ్ఞానం వీళ్ళు లేదు. నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, నేను ఆ బైబిల్ చదివా, ఈ బైబిల్ చదివా, అది చదివా, ఇది చదివా, యూట్యూబ్లో అది విన్నా, ఇది విన్నా, వాడి విన్నా, వీడి విన్నా, అందరిది అందరు జ్ఞానం తెలుసుకున్నా. అందులో నాకు అన్ని తెలుసురా. వీళ్ళకి ఏం తెలుసురా? తుణీకరిస్తారు. మా జ్ఞానం లేని వారంగా కనపడతాం లోకం దృష్టిలో. రక్షా సంఘంలోకి ఎలా కనపడతాం చెప్పండి? దేవుని గురించి జ్ఞానం వీళ్ళకి లేదురా. పరిశుద్ధ త్రిత్వం అంటారు. అక్కడ అన్నారేంటిరా? తండ్రి కుమారుని పంపించాడని ఉంటే బైబిల్లో వీళ్ళకి తెలియదురా. వాళ్ళ దృష్టిలో మనం జ్ఞానం లేని వారంగా కనపడుతుంటాం, కానీ మనం జ్ఞానము కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఒక ఎన్నిక జరుగుతుంది. ఆయన రాజ్యము కోసం, ఆయన రాజ్యములో నివసించడం కోసము ఒకసారి ఒక ప్రాంతంలో ఫ్యాక్టరీ కట్టబోతున్నారు అనమాట. ఫ్యాక్టరీ కట్టబోయే ముందు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఏంటి అని చెప్పి, ఎవరికి ఏ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకయ్యా మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే, త్వరలో ఇక్కడ ఫ్యాక్టరీ కట్టబోతున్నాం, ఫ్యాక్టరీలో పని చేయడానికి కావాలి. అలాగే పిల్లలు ఇక్కడ కూడా ఒక ఎన్నిక ఎందుకు జరుగుతుందనే, త్వరలో ఆయన రాజ్యం రాబోతుంది. ఒక ప్రభుత్వం రాబోతుంది. అవినీతి లేని ప్రభుత్వం, గొడవలు లేని ప్రభుత్వం, కలహాలు లేని ప్రభుత్వం, కోపాలు లేని ప్రభుత్వం, కక్షలు లేని ప్రభుత్వం, రౌడీయిజం లేని ప్రభుత్వం, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన ప్రభుత్వం. ఆయన హల్లెలూయా. ఆ దేశంలో నివసించడం కోసం, ఎందుకంటే ఆ దేశంలో నివసించడానికి ఆయన ఎన్నిక లేని వారిని
లోకములో ధనవంతులను, ఎన్నిక కలిగిన వారును, జ్ఞానం కలిగిన వారును, సైంటిస్టులను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను, గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వారును ఆయన లోకంలో వాళ్ళని ఎన్నిక కలిగిన వారుగా ఉంటారు కాబట్టి వాళ్ళని కాదు కానీ ఎన్నిక లేని వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎన్నిక లేని వాడు దావీదుని ఎన్నుకున్నాడు. ఆయన బైబిల్లో ఆయన శిష్యులు ఎన్నిక లేని వారు, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన యొక్క రాజు, మన యొక్క రాజు ఆయన వధువుని ఎన్నుకోవడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అందుకని ఈ కాలంలో ఎస్తేరు కాలంలో అనేక మంది స్త్రీలు ఎలా ఉన్నారు, అనేక సంఘాలు కూడా ఉన్నాయి. ఎస్తేరు ఆనాడు ఏగే చెప్పిన తప్ప మరి ఏమి ధరించుకోలేదు. ఈనాడు కూడా ప్రవక్త ఏం చెప్పాడో అది తప్ప మరి ఏమి ధరించుకోలేదు. వధువు ఉంది, ఆ వధువుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో ఏమేమి అలంకరించుకున్నారు, ఏమేమి ధరించుకున్నారు. కానీ ఏగే ఏమి చెప్పాడో అది తప్ప మరి ఏమి ఎస్తేరు ధరించుకోవాలి. ఏగే ఏమి చెప్పాడో అది చేసిందే తప్ప సొంతగా ఏమి చేయలేము. నాకు తెలియదా, నేను చేయలేనా, నేను కూడా బాగా తెలివైన వాడిని అనిపించుకోవాలి, అది ఇది చేసి నాకు కూడా తెలిసి అనిపించుకోవాలి అని సొంతగా ఏమి చేయలే, ఏమి ఆ విధంగా ప్రవర్తించరా. జనులందరూ కూడా ఈయనకు కూడా బాగా తెలిసిరా, ఈమెకు కూడా బాగా తెలిసిరా, ఎస్తేరు కూడా బాగా తెలివైందిరా, ఏకైక కాదురా, ఎస్తేరు కూడా బాగా తెలుసురా అని ఆమె కూడా తెలివైందని అనిపించుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే మనం ఇప్పుడు ఎక్కి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఎవరినంటే ఎన్నిక లేని వారిని, ఎన్నిక లేని వధువు, లోకరీతిగా బలము లేదు, జ్ఞానము లేదు, లోకరీతిగా ఎన్నిక లేదు, లోకరీతిగా ఆమె జ్ఞానము లేదు, లోకరీతిగా ఆమె గొప్ప విద్య లేదు, లోకరీతిగా ఆమె ధనము లేదు, బలము లేదు, ఏ కులబలం ధనబలం ఏమి ఆమెకు సంబంధించినవి కాదు. మీకు అర్థమైందా? చాలా మందికి లోకం యొక్క దాని మీద పోదు వాళ్ళకి. కాబట్టి పిల్లారా గమనించండి, సమయం అయిపోయింది, ఎన్నిక జరుగుతూ ఉంది, ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఆయనకి ఎన్నిక లేని వారిని మాత్రమే, లోకరీతిగా జ్ఞానం లేని వారిని, లోకరీతిగా బలము లేని వారిని, లోకరీతిగా ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన్ని మనం నమ్మాం కాబట్టి సంఘాలు మనం తృణీకరిస్తున్నాయి. నేను వేకొచ్చు గురించి చాలా మంది ఎవరితో చెప్పడానికి సిగ్గుపడిపోతుంటారు, నామోషిగా ఫీల్ అయిపోతుంటారు. అయ్యో ఏంది వేకొచ్చుక్కేంటి అలాగే ఇలాగ అంటారేమో అని. నేనేమి సిగ్గుపడు, వాళ్ళు తృణీకరించినా పర్లేదు, నవ్వినా పర్లేదు, ఎగతాలు చేసినా పర్వాలేదు. ఆయన ఇప్పుడు వేకొచ్చుకుగా ఉన్నాడని నేను చెప్తాను. హల్లెలూయా. ఆయన గురించి చెప్పడానికి నేను సిగ్గుపడను, ఆయన గురించి మాట్లాడడానికి ఏమి సిగ్గుపడను. ఆయన ఇప్పుడు దావీదు నక్షత్రముగా, రాజుగా, గొప్ప ధనవంతుడుగా ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన రాజ్యము గొప్ప ధనము కలిగిన రాజ్యము. ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించబోతూ ఉన్నాడు. అందుకని ఆయన ఆ రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడానికి చాలా మంది క్రైస్తవులు ఆయన బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని అనేక మంది పిలిచాడు, పిలిచిన వారిలోనే ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాలంలో చాలా మంది పిలువబడిన వారు అనేక మంది, ఎన్నిక చేయబడింది ఒక్క ఎస్తేరే. ఈనాడు కూడా పిలువబడిన వారు అనేక మంది పిలువబడ్డారు, నామమున బాప్తిసం పొందారు, సువార్త బోధిస్తున్నారు, చాలా మంది ఉన్నారు. వారిలో ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఆ కొద్ది మంది ఎవరంటే ఎన్నిక లేని వారు. లోకముల వారికి ఏ ఎన్నిక లేదు, ఏ గౌరవం లేదు, ఏ మర్యాద లేదు. నువ్వు బంధువులకి ఇళ్ళకి వెళ్ళావనుకో, ఆ మత్స్యాకోళ్ళందరూ కూడా నిన్ను చిన్న చూపు చూస్తుంటారు. వీళ్ళేదో కొత్త బోధరా వెళ్ళది, ఎంత బోధరా వెళ్ళది, వీళ్ళేదో యేసుక్రీస్తు వాళ్ళంట అంటే ఆశ్చర్యవంతురాలుగా ధనము కలిగిన రాజే, ఈ లోక ధనవంతుడు కాదు. మీకు అర్థమైందా? ఈ లోక ధనవంతుడు బిల్ గేట్స్ వలె ఈ లోక ధనవంతుడు కాదు ఆయన. ముఖేష్ అంబానీ వలె ఈ లోక ధనవంతుడు కాదు ఆయన. ఇదంతా కూడా ఒక దినాన కాల్చివేయబడుతుంది, బూడిదిగా మారుతుంది. దీనికి ధనవంతుడు, ఈ విధమైన ధనవంతుడు కాదు, పరలోక సంబంధమైన ధనవంతుడు.
మరణము లేని నాశనము కారణమైనటువంటి దానికి ఆయన ధనవంతుడు. దానికోసమే మనల్ని ఎన్నుకుంటున్నాడు. మనం ధనవంతులు చేయడానికే, ఉద్యోగం చేయడానికి కాదు, ఏదో పనులు చేయడానికి కాదు, ధనవంతులంగా ఉండడం కోసం, ధనవంతులంగా మనం పిలవాలి. హల్లెలూయా. ఎన్నిక లేని నన్ను ఏం చేసి చెప్పండి ఆయన. పాడండి పాడ. హల్లెలూయా. 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 గ్లోరీ. హల్లెలూయా. 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 కాబట్టి ధనవంతురాలైన వధువు రాజభవనాల్లో నివసించబోతుంది, ఈ భవనాల్లో కాదు. ఇవన్నీ ఒక దినాన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయితే పగిలిపోతాయి, మొత్తం కూలిపోతాయి. రాయి మీద రాయి కూడా లేకుండా ఏమైపోతాయి చెప్పండి, నశించిపోతాయి. ఇవి కాదు, రాజభవనాలలో బంగారు వీధుల్లో మనం ఎన్నిక చేయబడి అక్కడ ఉండబోతున్నారు. ఆయన నమ్మరిస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు వీటి కోసం తన్నుకుంటున్నారు, చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, గొడవకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ లోక సంబంధం వాటి కోసం, ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటి కోసం, ఈ లోక సంబంధమైన ప్రేమించే వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈ లోకములను వాటిని ప్రేమించే వాళ్ళే ఆ విధంగా ఉంటుంటారు. మనం లోకములో వాటిని ప్రేమించే వాళ్ళం కాదు. అందుకని మనం ఈ లోకములు ఏవి యోగ్యమైనవి కాదని బైబిల్ ఆ రాజభవనాల్లో ఉండబోతున్నాం. ఎందుకంటే అవి ఎప్పుడు శిథిలము కావు, నాశనము కావు, శాశ్వతంగా ఉండేటువంటి ఆ రాజ్యంలో మనము ఉండబోతున్నాము. మరణము లేదు, వ్యాధులు లేదు, యుద్ధాలు లేవు, అణుబాంబుల భయం లేదు. ఇప్పుడు ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో భయపడిపోతుంది. ఇంకా అర్థమైందా? 3వ ప్రపంచం ఎప్పుడు వస్తుందో ఏమో, అది వచ్చినట్లయితే ప్రమాదంలో పడిపోతాను. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ఆరంభమైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇప్పటికే ముగిట్లా, అది జరుగుతానే ఉంది. మీకు అర్థమైందా? అలాగే ఇజ్రాయెల్కి, ఇరాన్ ఈ దేశాలకి యుద్ధాలు, హమాస్ ఈ దేశాలకు యుద్ధం జరుగుతుంది. కాబట్టి పిల్లారా, రాబోయే రోజులు ఏమి బాగు, ఇలాగే ఉంటుందేమో, ఇలాగే చక్కగా నేను ఇంట్లో ఉంటానేమో, చక్కగా మా ఆయన కూడా ఇలాగే ఉంటాడేమో, నా పిల్లలు మా కుటుంబం ఇలాగే ఉంటామేమో, చక్కగా షికారుగా బండి మీద ఇలాగే తిరుగుతుంటామేమో, ఇలాగే ఉంటాయి అనుకుని కలలు కలగా నశించిపోతావు. ఇలాగే ఉండదు. నీతిమంతులు ఎత్తబడిన తర్వాత ఆ శరీరం మారగలని గొప్ప ధనవంతురాలు అయిపోతుంది. హల్లెలూయా. మిగిలిన వారు వర్తమానం విని ఎన్నిసార్లు వర్తమానం వింటున్నా మార్పు పొందకుండా, ఎంత వాక్యం వింటున్నా లోకాశలు వదిలిపెట్టకుండా, ఎంత వాక్యం వింటున్నా భూసంబంధం వాటి మీద మనసు చావకుండా, ఎంత వాక్యం వింటున్నా భూసంబంధం వాటి మీద ప్రేమ పోకుండా వాటిని ప్రేమిస్తూనే ఉంటారు. చూసారా? వాక్యం వింటుంటారు, మారు మనసు పొందరు, బాప్తిజం పొందరు, రక్షణ పొందరు, కూర్చొని అలాగే వింటూనే ఉంటారు. లోకాన్ని విడిచిపెట్టరు, లోక స్నేహాలు వదిలిపెట్టరు. విడిచిపెట్టమని నేను చెప్తూ ఉన్న వీడియో గేమ్లు వదిలిపెట్టరు, అన్యుల పిల్లలతో సవాసాలు వదిలిపెట్టరు, ఏమి మారరు, వింటుంటారు. ఆయన చెప్తుంటాడు, విడిచిపెట్టు. నీవు అసూయను వదిలిపెట్టండి, వదిలిపెట్టరు. గర్వాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టరు, కోపాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టరు. పిల్లారా, లోకాశలు వదిలిపెట్టమంటే వదిలిపెట్టరు. ఆ ఎట్టి పెట్టుకోనే ఉంటారు వాళ్ళు, వింటుంటారు, మారవాళ్ళు. వీరే ప్రమాదంలో పడేది. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యంగా మారరు. వర్తమానం వింటే దానికి లోబడిన ద్వారా నువ్వు ఆ విధంగా వర్తమానంగా వాక్యంగా మారిపోతుంది. నీ శరీర వాక్యంగా మారిపోయింది, వాక్యముగా మారిపోయి వీళ్ళు మారకుండానే అదే వాక్యం వింటుంటారే కానీ వాళ్ళు బ్రతుకులు ఎప్పుట్లాగానే ఉంటాయి.
వాళ్ళ ఆలోచనలు ఎప్పుడులాగానే ఉంటాయి. వాక్యం వింటారు కానీ ఎప్పుడులాగా వాళ్ళ క్రియలు ఉంటాయి. ఎప్పుడులాగానే వంతులు ఎప్పుడులాగానే జీవిస్తుంటారు. అందుకనే కొత్త వ్యక్తిగా కనబడరు. పాత వాళ్ళలాగానే ఉంటుంటారు. వీళ్ళందరూ వినబడతారు. గుర్తుపెట్టుకోండి, ఒక ఆయన ఒకప్పుడు అసూయతో, గర్వంతో, కోపంతో, కక్షతో చాలా భయంకరంగా ఉండేవాడు. చాలా క్రూరంగా ఉండేవాడు. అతను పక్క వాళ్ళని వీళ్ళని కోపంతో వెళ్ళి కలబడి కొట్టేసేవాడు అనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతను అడిగిపోయేవారు, భయపడిపోయేవారు. తాగేవాడు. అన్ని దురలవాట్లు కూడా ఉన్నాయి అతనికి. మీకు అర్థమైందా? అతను చూస్తేనే, అతని ముఖం చూస్తేనే భయపడిపోయేవారు. అతను ఒక సమయాన మారిపోయాడు. ఆరోగ్యం సరిగా లేకపోతే రోగాలు పాలైపోయి స్వస్థత దొరుకుతుందని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని స్వస్థత దొరకడం ద్వారా మారిపోయాడు. మారిపోయి నామములో బాప్తిజం పొందిన తర్వాత క్రొత్త వ్యక్తిగా కనబడ్డాడు. క్రొత్త జీవితం జీవిస్తున్నాడు. పూర్వంలాగా ఎంతో ఓర్పు కలిగిన వాడుగా, సహనము కలిగిన వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా, తగ్గింపు కలిగిన వాడుగా, ఇంతకుముందు ప్రతి చిన్నదానికి కోపడిపోయాడు. ప్రతి చిన్నదానికి గ్లాస్ నీళ్ళు అననుకో, ఎండ జాకపోతే కోపడిపోయాడు. ఇది అర్థమైందా? ఏదో వస్తువు కింద పడింది అనుకోండి, ఎండే కోపం వచ్చేసింది. ప్రతి చిన్నదానికి కూడా కోపమే. ఆయన బయట నుండి రాగానే ఏదైనా వెంటనే మొహం కడుక్కుంటాడు, టవలి అంటాడు. ఎప్పుడు కూడా నీ భార్య నీ దాసి కాదు. నీ భార్యని నీ దాసిగా చూడకూడదు ఎప్పుడు కూడా. ఆమె నీ శరీరమై ఉన్నది. ఆమెను ఒక దాసిగా, పని మనిషిగా, ఇద్దుడు అది గడుగు ఇది గడుగు, అది చేయి ఇది చేయి, పని మనిషిగా నీవు చూడకూడదు. ఆమె నీ శరీరంలో ఒక భాగం. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగే స్త్రీలు కూడా చక్కగా ఇంటి దగ్గర ఉండి చక్కగా పని చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, చక్కగా పిల్లలు కూడా ఆయన బోధ ప్రకారం పెంచుకోవాలి. ఆ ఊళ్ళు పంపడం కానీ, అన్నిళ్ళ పెళ్ళిళ్ళు ఏమైనా జరుగుతుంటే నేను రాలేరా, మరి నేను వచ్చాను ఈరోజు ప్రార్థన రాలేదని పాస్టర్ గారు తెలిసిపోద్ది, మీరు వెళ్ళిపోయారు నేను ఏదో చెప్పేస్తాను పాస్టర్ గారికి అని పిల్లల్ని ఎక్కడ కూడా అలాంటి పిచ్చి పనులు అలాంటివి చేయకండి. ఆయన నా మనిస్తారు. అంటే అది వదలకూడదు, ఇది వదలకూడదు. వాళ్ళు కావాలి, ఇది కావాలి. ఒకటి పొందుకోవాలంటే ఒకటి పోగొట్టుకోవాలి, తప్పదు. నువ్వు ప్రేమ కలిగి జీవించాలంటే ద్వేషాన్ని వదిలిపెట్టాలి. నువ్వు సహనం కలిగి జీవించాలంటే కోపాన్ని వదిలిపెట్టాలి. నువ్వు తగ్గించుకొని జీవించాలంటే గర్వాన్ని వదిలిపెట్టాలి. ఇది రెండు కలిగి ఉన్నావంటే ప్రమాదం. అందుకే ఎంత వాక్యం ఉన్నప్పుడు కూడా నువ్వు కనుక మారకపోతే, నువ్వు ఎప్పుడులాగానే ఉంటున్నావంటే, చూడండి అతడు మారాడు. చాలా క్రూరమైన వ్యక్తి మారి గొర్రెపిల్లగా మారిపోయాడు. అందరూ ఉన్నారు చాలా మారాడు. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి. అదే నువ్వు కనుక బాప్తిజం పొంది మారకుండా ఉన్నావు అనుకోండి, బాప్తిజం పొందింది కానీ పొందాడు కానీ ఏం మార్పు లేదు. రక్షణ పొందాడు కానీ ఏం మార్పు లేదు. ఇంతకు ముందు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఇంతకు ముందు క్రియలేం పోలా, ఇంతకు ముందు మాటలేం పోలా, ఇంతకు ముందు లోకాశలేం పోలా, ఇంతకు ముందు గర్వం ఏం పోలా, ఇంతకు ముందు కోపం ఏం పోలా, ఇంతకు ముందు తిట్లేం పోలా. ఎప్పుడులాగానే ఉన్నాడు, ఏం మారలా. నీ చుట్టూ ఉన్నటువంటి వారికి అర్థమైపోద్ది ఆయన నమరుస్తారు. వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. నీ ఇంట్లో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబంలోని వారు సాక్ష్యం ఇవ్వాలి. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇంతకుముందు ఇలా ఉండేదానివి, అలా ఉండేదాన్ని, మారిపోయావే, పలానా చోట చర్చికి వెళ్తున్నాను, అది నేను కూడా అలా జీవించాలనుకుంటున్నాను, నేను కూడా రావచ్చా అని అడగాలి. ఆయన నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారలేదనుకో, ఏంటో బాబాయ్ ఆదివారం వచ్చి పరిగెత్తుకుంటే చర్చికి వెళ్ళిపోతున్నారు. చుట్టుపక్కల ఆ విధంగా చనుక్కుంటారు. మార్పు లేదు, ఏమీ లేదు. గొడవల మనుషులు, కలహాల మనుషులు, ఏం మార్పు లేదు అంటున్నారు అనుకోండి. సాక్ష్యం జ్యోతి వలె లేవు నీవు. అన్ని జనుల మధ్య ఎలా ఉండాలి చెప్పండి? వెలుగు వలె నీవు ఉండాలి. కాబట్టి ఎంత వాక్యం ఉన్నప్పటికీ కూడా నీలో కనుక మార్పు కనబడకపోతే, వాక్యంగా మారకపోతే విడవబడతావు. విడవబడి ఆ యొక్క ధనవంతుడి, లోక ధనవంతుడైన పరిసైడ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో అక్కడికి వెళ్ళిపోతాడు. చూడండి, ఆనాడు ధనవంతుడు లాజర్ని ఎందుకు చేయలా?
దరిద్రుడు లాజరు. కానీ సర్వశక్తి మంత్రుడు ఏం చేశాడంటే ఒక సమయంలో లాజరును తీసుకుని వెళ్ళి అబ్రహాం దగ్గర తీసుకువెళ్ళినప్పుడు గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు లాజరు. హల్లెలూయా. కానీ ఆ పరిసయ్యుడు ఆ పాతాళంలో పడినప్పుడు ఆ పాతాళంలో ఇల్లు లేవు, చెట్లు లేవు, జంతువులు లేవు, పక్షులు లేవు, ఏమీ మంచివేమీ లేవు. ఎక్కడ చూసినా మంటలే, ఎక్కడ చూసినా అగ్నే, ఎక్కడ చూసినా తగలబడిపోతున్నట్టుగా మంటలే మంటలు, మంటలే మంటలు. చెట్లు లేవు, జంతువులు లేవు, పక్షులు లేవు, ఏమి లేవు. అక్కడంతా కూడా నరకం, వేదన, అరుపులు, కేకలు మొరపెడుతూ ఉన్నారు. నేను మొన్ననే వాట్సాప్లో పంపించాను, తప్పక చూడండి. రష్యాలో నరకం బయటపడింది. ఎవరు తెలిసేంట్లే, పాస్టర్లు అలాగన్నా చర్చికి వస్తామని, అలాగే మంచి పనులు చేస్తామని, అలాగే పాస్టర్ గారిని అందరం కూడా చక్కగా ప్రేమ కలిగి ఉంటామని, అంతా ప్రజలందరూ కూడా శాంతియుతంగా మంచిగా జీవిస్తారని, ఏదో దేవుడు 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 అని చెప్తారు. కానీ దేవుడు ఎవరు చూశారా? పరలోకం ఎవరు చూపించిన ఎవరున్నారు చెప్పండి నాకు, నరకం చూపించిన ఎవరున్నా చెప్పండి నాకు అనేవాళ్ళు ఉంటారు చాలామంది. చాలామంది ఆ విధంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. తెలియక సైన్సే రుజువు చేసింది పరలోక పట్టణం ఉందని. అలాగే పిల్లారా, రష్యాలో డ్రిల్లింగ్ రాడ్ వేసి భూమి లోపల, ఎందుకంటే పైన ఖగోళ శాస్త్రంలో పైకి ఈ ర్యాకెట్స్ని వాటిని పంపించి ఆ యొక్క ఆకాశంలో ఏమున్నాయో ఏంటో తెలుసుకుంటారు. అలాగే భూమి లోపల కూడా ఏమున్నాయో తెలుసుకోవాలని భూమిని తవ్వితే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ పంపిన అవన్నీ ఏమైపోతున్నాయి, భూమి లోపల పంపేటట్టువి అవన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి, కరిగిపోతున్నాయి. పైకి తీసేసి ఏం సౌండ్లు వస్తాయని పెట్టారు. రకరకాల సౌండ్, నరకంలో ఎలాగైతే కేకలేస్తారో అవి శబ్దాలు వస్తున్నాయి. మూసేశారు దాన్ని. అలాగ ప్రయత్నం మారుకున్నాడు. భూమి లోపల తవ్వడం 9 కిలోమీటర్లో 8 మైళ్ళు సరిగ్గా గుర్తులేదు నాకు. కాబట్టి పిల్లారా, అందువల్ల ఆ వేదనకరమైన స్థలంలో పడ్డావా, నీ ఆ ఫ్రెండ్స్ కానీ, బాయ్ ఫ్రెండ్స్ కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, యవనస్తులు మరి ముఖ్యంగా, ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చాక చాలామంది దారి అయిపోతున్నారు. సులువైపోయింది. ఇంతకుముందు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవాలంటే ఏమండి కష్టంగా ఉండేది. ఎందుకంటే ఊళ్ళో ఎక్కడో కలుసుకొని మాట్లాడుకోవాలంటే ఎవరు చూస్తారు, కనపడతామని భయం ఉండేది. మామూలుగా మాట్లాడుకుని అవ్వదు కదా. ఇప్పుడే సెల్ ఫోన్లు వచ్చేసాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చక్కగా వాట్సాప్లు వచ్చాయి, ఫేస్బుక్లు వచ్చాయి. ఆ బైబిల్ వాక్యాన్ని ఉపయోగించడం మానేసి కొనుక్కోవడమే, ఆ విధంగా కొనుక్కోవడమే. కొనుక్కునేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి, చాలా భక్తి చేసేవాళ్ళలాగా, చాలా ఏదో ఆయన కోసం ప్రయాసపడేలాగా చాలా బాధపడిపోతారనమాట. ఎలాగా అందరూ వాక్యాన్ని పంపుతున్నారు, నేనే పంపట్లేదు, నాకు సెల్ ఫోన్ లేకే నేను ఇది అసలు పంపట్లేదు తెలుసా, బైబిల్ వాక్యం చేయట్లేదు, ఏం చేయట్లేదు, అందరూ వాక్యం పంపుతున్నారు, నేనే పంపట్లేదు, నాకు సెల్ ఫోన్ లేదు అని ఏడు ముఖం పెడతాడు, దొంగ ముఖం, సాతాను ముఖం. అప్పుడు ఈవిడేమనుకుంటుంది, అబ్బా మా అబ్బాయికి ఎంతో ప్రేమ కలుగుతుంది, వాక్యం పంపాలని, వాక్యం చేయాలని మనసు వచ్చింది, వాడికి మారు మనసు వచ్చింది, కొనిచ్చేస్తే బాగుండదు. ఏ పాస్టర్ గారు మా అబ్బాయి అది ఇది చేయాలనుకున్నాడు, సెల్ ఫోన్ కొనివ్వాలనుకుంటున్నాడండి, మాయ మాటలు చెప్తాడు. తర్వాత ఏం చేస్తుంటారు చెప్పండి, ఆ సెల్ ఫోన్ని ఫ్రెండ్స్ కోసం, బాయ్ ఫ్రెండ్స్ కోసం, అబ్బాయిల కోసం, అమ్మాయిల కోసం, వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా పంపించేయడం. ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పంపించేయడం, దానికి ఉపయోగించుకుంటారు. లెక్క అప్పగించాల్సి వస్తుంది. సుమా, నువ్వు ఏమి మాట ఇచ్చావో దాని ప్రకారం లేకపోతే నువ్వు దోషివైపోతావు. ఆయన కోసం అని చెప్పి ఆయనకు ఉపయోగించకుండా నీ సొంతానికి ఉపయోగించుకుంటే నువ్వు దోషివైపోతావు. ఇదిగో ఈ సెల్ ఫోన్ ఆయన కోసం కొంటున్నా అని చెప్పి నీ సొంతానికి ఉపయోగించుకుంటే, నీవు ఆ ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఉపయోగించుకొని ఆయనకు వాడకపోతే, ఇదిగో ఏదో వాడేవాళ్ళలాగా కొన్నంటనే ఫేస్బుక్ క్రియేట్ చేస్తాడు, వాట్సాప్ క్రియేట్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఏమి పంపుడు ఏమి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ ప్రమాదంలో పడతారు. జాగ్రత్త సుమ, ప్రతిదీ ఆయన లెక్క చూస్తారు. ఈ మాటను బట్టే బైబిల్ చెప్తుంది. నేనేం మాట్లాడను, ఎలా మౌనంగా ఉండి, ఎందుకంటే ఒకసారి ఒక ఆయన ఎలా మౌనంగా ఉండేవాడు, పనులు చేసేవాడు, మౌనంగా ఉండేవాడు. ఎవరిని వచ్చినా పలకరించేవాడు, వాళ్ళ ఇంటికి ఎవరిని వచ్చినా మాట్లాడేవాడు, ఏమీ అనేవాడు.
మౌనంగా ఉండేవాడు, రోబోలా మౌనంగా ఉండేవాడు. ఏమయ్యా మౌనంగా ఉంటామంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడడం ఉంది కదా, నోటి మాటను బట్టి దూషిగా కాకూడదని నోరు మూసుకొని అలా ఉంటున్నాను. మరి హృదయంలో వాక్యం నిండినప్పుడు దాని గురించి మాట్లాడవచ్చు కదయా. ఎవరో మీ ఇంటికి వస్తారు, అయ్యగారు బీపాలు వచ్చారు. బీపాలు వస్తే ఎండలు పడి వచ్చారు బస్సులో. మేము ఒక కొత్త అయ్యగారు వచ్చారని చెప్పి మేము పరిగెత్తుకొని వెళ్ళి డ్రింకులు తెచ్చేయడం, ఎండలు పడిచ్చారా ఇవ్వ నీళ్ళు ఇవ్వడం, కంగారుగా అవన్నీ చేస్తున్నాం అన్నమాట. తర్వాత అయ్యగారు ఏమన్నారు తెలుసా, ఇక్కడికి అప్పుడే మాట్లాడాల. మేము తర్వాత మీటింగ్స్ పెడితే ఇక్కడ మీటింగ్స్కి వచ్చాం. అప్పుడన్నా బీపాలెం వెళ్తే నేను వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఆదరించారు, డ్రింకులు తెచ్చారు, పరిగెత్తుకుంటూ అలా ఇలా చూశారు. కానీ ఎండనబడి వస్తే మీరు ఎండనబడి వచ్చారు, కాసేపు సేద తీర్చుకోండి, ఆ మాటలు లేవు అక్కడ అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఆయన నామనిస్తాను. మాటలు ముఖ్యం. ఎవరైనా నీ ఇంటికి వస్తే నీ మాటల ద్వారా ఆదరించాలి, నీ మాటల వల్ల ఆదరణ పొందాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా చెప్పండి, ఒకవేళ నీ భార్యకు బాగలేకపోతే అలా మూగుముద్దులా ఉండేదో తెచ్చివ్వడం, పెట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోవడం కాదు, ఆదరించాలి. నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండు. సమాజంలో చెప్తాను, వాళ్ళు ప్రార్థన చేస్తారు, ధైర్యంగా ఉండు, తగ్గిపోతులే, ఏమి కాదులే. నా విశ్వాసంతో కూడిన మాటలు చెప్పాలి, స్వస్థపరచబడ్డానికి కావాల్సిన మాటలు. ఆయన మాటలు వినడం వల్ల వాళ్ళకి ఏం కలుగుతుంది చెప్పండి. హల్లెలూయా. అలాగే మూగుముద్దులాగా ఉండకూడదు. అదే ఎవరైనా వచ్చారనుకోండి, అలసి నీ భార్యతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడలేదు కదా, నాతో మాట్లాడితే నేను మాట్లాడతా, మా ఆవిడే వాళ్ళకి కావాలా, మా ఆవిడతో మాట్లాడతాను, నేను మాట్లాడను. అలా ఉంటాడు. అదొక టైపు. బెట్టు ఏదైనా ఎవరో వచ్చారనుకోండి, అందరితో మాట్లాడతాడు, నన్ను బలగడతారో చూద్దాం, నాతో మాట్లాడతారో చూద్దాం, అదొక బెట్టు. నా దగ్గర రావాలా. మెస్సీని నమ్మకపోయి నన్ను నమ్మాలా, మెస్సీని అడగకపోయి నన్ను అడగాల, మెస్సీతో మాట్లాడకపోయినా నాతో మాట్లాడాలా, ఆ టైప్ అన్న. అది కాదు. నీ మాటలను బట్టే నువ్వు నిర్దోషిగా ఎంచబడతావు. నీ మంచి మాటలు, మేలుకరమైన మాటలు, క్షేమాభివృద్ధికరమైన మాటలే కానీ నీ నోట దుర్భాష రాని కూడా బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. కాబట్టి ధనవంతులు కావాలంటే, ఎత్తబడాలంటే, ఇదే చివరి సమయము, ఆయన ఎన్నిక జరుగుతూ ఉంది సుమా. నువ్వు విడవబడ్డావంటే నీ మాటకు దోషము మాటలు బట్టి విడవబడతావు. వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడం కానీ, వాళ్ళకి వీళ్ళకి మధ్య విరోధాలు పెట్టడం కానీ, వాళ్ళకి వీళ్ళకి దోష ఏదైనా మాట్లాడడం కానీ, ఆత్మలు ఏమైనా నీ మాటలు బట్టి వాళ్ళకి దూరం అయిపోయినా, నశించిపోయినా నువ్వు దోషి అయిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. నీ మాటలను బట్టి ఎవరైనా నశించినట్లయితే, వాక్యాన్ని మీరిపోయినట్లయితే, వాక్యానికి దూరం అయిపోయినట్లయితే నీవే లెక్క అప్పగించాల్సి వస్తే ప్రమాదంలో పడిపోతావు. అందుకనే ప్రేమ కలిగి ఉండడం మాత్రమే చేయాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. తల వంచుకొని మనం ప్రార్థన చేస్తున్నాం.